ఏపీలోని కాకినాడకు సమీపంలో మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని స్పష్టం చేశారు. కాకినాడ మచిలీపట్నం మధ్య మొంతా తుఫాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. చరిత్, ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏపీలో? థ్యాంక్ యూ రమణ. ఏదైతే మోంతా తుఫాన్ దగ్గర 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేస్తున్నటువంటి మోంతా తుఫాన్ అయితే ఇప్పుడు అంతర్వేది వద్ద, కాకినాడ మచిలీపట్నం అంతర్వేది వద్ద 8 గంటల 10 నిమిషాలకైతే మాత్రం తీరాన్ని తాకింది. ఇది తీరాన్ని దాటేందుకైతే ఇంకా కూడా 6 నుంచి 7 గంటల సమయం పట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే దీని ప్రభావం అయితే మాత్రం భారీ వర్షాలు, ఈదురు గాలులు కూడా వీచేటటువంటి పరిస్థితున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. గోదావరి జిల్లాలు, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలతో పాటు ఇటు ప్రకాశం, నెల్లూరులో కూడా 10 నుంచి 20 సెంటీమీటర్లు కూడా వర్షపాతం నమోదయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా కూడా గరిష్టంగా తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలలు అంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో 6 నుంచి 7 అడుగుల మేర కూడా అలలు ఎగిసిపడేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క తుఫాను ప్రభావం రేపు మధ్యాహ్నం కూడా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో అయితే ఉంటుందని కూడా తెలుస్తున్న పరిస్థితి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి రేపు ఉదయం 6 గంటలకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంటే కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా రేపు కూడా యథావిధిగా అంటే ఈ రోజు గత 3 రోజుల నుంచి ఏదైతే సెలవులు ప్రకటించారో విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాలకు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, అదే కళాశాలలకి ఈ రేపు కూడా ఈ యొక్క సెలవులు ప్రకటిస్తున్నట్లు కూడా విద్యాశాఖ ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రేపు వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాంతాలకి చేరుకునేంత వరకు కూడా వాళ్ళ యొక్క అక్కడ నీటి ప్రవాహం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అక్కడ నిర్వాసితులు ఎవరుతున్నారో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కొనసాగించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళ యొక్క బాగోగులు చూసేందుకైతే మాత్రం ప్రభుత్వం అన్ని విధాలకు కూడా చర్యలు తీసుకున్నట్టున్న పరిస్థితులను చెప్పాలి. ఏదైతే ఈ తుఫాను వెలిసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దేందుకైతే మాత్రం పూర్తిగా అధికార యంత్రాంగం అయితే మాత్రం చర్యలు చేపట్టింది. ఈ రోజు రాత్రి తీవ్ర స్థాయిలో వర్షం ఉండేటటువంటి నేపథ్యంలో ఏదైతే జాతీయ రహదారులు, అలాగే రైల్వే లైన్స్, అలాగే ఏదైతే ప్రమాద స్థాయిలో గుర్తించినటువంటి చెరువులు, వీటన్నిటిని కూడా అప్రమత్తంగా పరిశీలిస్తూ కూడా అధికారులు ఉన్నట్లు కూడా అధికార యంత్రాంగం తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. ప్రధానంగా ఇటు నెల్లూరుకు సంబంధించి సోమశిల జలాశయంలో ఇన్ఫ్లోస్, అవుట్ ఫ్లోస్ పరిశీలించడంతో పాటు ఏదైతే కండలేరు జలాశయం ఇప్పుడే 58 టీఎంసీలో నిండుకొండలో ఉన్నటువంటి కండలేరు జలాశయానికి సంబంధించి కండలేరు జలాశయం కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కండలేరు జలాశయానికి ఎలాంటి కూడా ముప్పు లేదంటూ కూడా అధికారులు భయభ్రాంతులు చెందడం కూడా స్థానిక ప్రజలకు తెలియజేయడం అనేది జరిగింది. కండలేరు నుంచి 50,000 క్యూసెక్కుల నీటిని కూడా కిందకి విడుదల చేసిన పరిస్థితి చెప్పాలి. ఈ రోజు సోమశిల జలాశయం నుంచి పెన్నా పరివాహక ప్రాంతానికి పెద్ద ఎత్తున నీరు కూడా విడుదల చేసిన పరిస్థితుల్లో ఏదైతే పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. పెన్నా కరకట్టలు తెగనీయకుండా కూడా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి చెప్పాలి. ఏదైతే పెన్నా కరకట్టలు తెగితే ఇందుకూరుపేటలోని అనేక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా రేపు ఉదయంకి ఇటు ప్రకాశం, నెల్లూరు ప్రజలు ఉపశమనం పొందేట పరిస్థితి, అలాగే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు రేపు మధ్యాహ్నం కూడా సాధారణమైన పరిస్థితులకు వస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ జరిత్.